చూడండి అయితే. సో స్టార్టింగ్ ఎలా ఓపెన్ చేస్తావు, స్టార్ట్ బటన్లోకి వెళ్ళి WORD వర్డ్ అని టైప్ చేస్తే మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ 2007 వస్తుంది. సో క్లిక్ చేస్తే MS వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది ఒక ప్రాసెస్. ఇంకొకటి రన్లోకి వెళ్ళి సో విండోస్ కీ అంటే కీబోర్డ్ నుంచి విండోకి ప్రెస్ చేస్తే రన్ వస్తుంది. ఈ రన్లో మీరు విన్ వర్డ్ అని టైప్ చేయండి, WORD. సో టైప్ చేస్తా MS వర్డ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ పేజ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. సో మీకు ఇక్కడ హోమ్, ఇన్సర్ట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. దీని మీద క్లిక్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, కింద నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. సో వీటిని మనం రిబ్బన్స్ అంటాం, అంటే ఈ కింద ఏదైతే కనిపిస్తుందో అది రిబ్బన్స్ అంటాం. అయితే నేను ఇక్కడ ఈ వైట్ ప్లేస్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ రిబ్బన్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో అలా మీకు స్టాండర్డ్ గా ఉండిపోవాలంటే ఏం చేస్తారంటే జస్ట్ ఏదో ఒక దాని మీద డబుల్ క్లిక్ చేయండి. 2 సార్లు ఫాస్ట్ గా క్లిక్ చేస్తే మీకు ఇది ఇంకా స్టాండర్డ్ గా రిబ్బన్ ఉండిపోతుంది. మళ్ళీ వద్దు అంటే డబుల్ క్లిక్. అంటే దేనికి అంటే ఇది ఈ రిబ్బన్ రావడం వల్ల మీకు ఏమవుతుందంటే కొంచెం ప్లేస్ అనేది మనకి డాక్యుమెంట్ లో చూడడానికి డిక్రీజ్ అయిపోతుంది. దానికోసం ఈ రిబ్బన్ అనేది మినిమైజ్ చేసుకుంటే మీకు కొంచెం ఎక్స్పాండ్ అయ్యి ఒక 2-3 లైన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అంతకుమించి దానివల్ల పెద్ద యూజ్ ఏం లేదు. మనకి రిబ్బన్ స్టాండర్డ్ గా అలా ఉండిపోతేనే బెటర్. ఆప్షన్స్ అన్ని కూడా చూసుకోవచ్చు. ఇంకా చూడండి, ఇవన్నీ కూడా మీకు పైన ఏదైతే డాక్యుమెంట్ 1 మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది కనిపిస్తుందో అది మనకి నేమ్, అంటే మన డాక్యుమెంట్కి ఏదైతే నేమ్ పెట్టామో అది నేమ్ ఆఫ్ ద డాక్యుమెంట్, టైటిల్ బార్. ఆ పైన ఏ పేరు కావాలంటే ఆ పేరు మనం ఇస్తే ఆ పైన నేమ్ అనేది కనిపిస్తుంది. ఇంక ఇవి తెలిసినవే కదా, మినిమైజ్, తర్వాత మ్యాక్సిమైజ్ లేదా రీస్టోర్, ఇంటూ అంటే క్లోజ్. సో తెలిసినవి. నెక్స్ట్ కింద పార్ట్లో చూస్తే మీకు చూడండి, ఇది ఎలాగో సిస్టమ్కి సంబంధించింది. బ్లాక్ కలర్ టాస్క్ బార్ ఇది. సో ఏమైతే టాస్క్లు ఉన్నాయో అవి దీని మీద కనిపిస్తాయి. ఇక్కడ పేజ్ 1 అని, తర్వాత వర్డ్స్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇది MS వర్డ్ సంబంధించిన స్టేటస్. అంటే మనం ఏమీ వర్డ్స్ రాయలేదు కాబట్టి 0 వర్డ్స్. మీరు ఏదైనా రాసి ఉంటే అక్కడ కౌంట్ అనేది పెరుగుద్ది. పేజెస్ ఎన్ని ఇచ్చారో అన్ని పేజెస్ అనేది మీకు అయితే యాడ్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు వేరే ఆప్షన్ ఏదో వస్తుంది, చూద్దాం అది తర్వాత. ఇంకా నెక్స్ట్ ఈ పక్కన కనిపించేది ఏంటంటే రైట్ సైడ్ స్క్రోల్ బార్. అంటే మన పేజెస్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నప్పుడు స్క్రోల్ చేసుకోవడానికి స్క్రోల్ బార్ అనేది అయితే ఉపయోగపడుతుంది. ఇంకెక్కడ మీకు కనిపించే ఈ బ్లూ కలర్ స్కేల్, అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఇలా కనిపిస్తుంది మీకు స్కేల్. ఇది స్కేలే లేదా రోలర్ అంటాం, ఏదన్నా పర్లేదు. సో ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే మనకి డాక్యుమెంట్ లో మార్జిన్స్ ఎలా ఉన్నది అనేది చెప్తుంది. చూడండి, మనకి ఇక్కడ కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఈ పైన అంతా ఎంటీ వచ్చింది, అలాగే లెఫ్ట్ సైడ్ కూడా మనకి బ్లాంక్ వచ్చింది. అక్కడ ఏంటంటే బ్లింక్ అవ్వట్లేదు. ఎందుకంటే మనం ఎలాగైతే నోట్స్ లో మార్జిన్స్ ఇస్తామో ఇది కూడా అలాగే మార్జిన్స్ కానీ చెప్పుకోవచ్చు. సో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ ఏదో టైప్ చేస్తున్నాను. ఇలా ఏదో ఒక లైన్ అయితే టైప్ చేశాను. మనకి చూడండి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అది కరెక్ట్ గా మార్జిన్ ఎక్కడైతే ప్లేస్ చేసామో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అదే కానీ నాకు ఈ పై నుంచి స్టార్ట్ అవ్వాలంటే మీరు మార్జిన్ చేంజ్ చేసుకోవాలి. అది ఎలా అనేది తర్వాత చూద్దాం, ఇప్పుడు ప్రజెంట్ అయితే వద్దాం. సో ఇలా ఏదో నేను టైప్ చేశాను, దిస్ ఈజ్ MS వర్డ్ డాక్యుమెంట్ ఏదో టైప్ చేశాను. మీకైతే కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసి పెడుతున్నాను, నేను జూమ్ చేసి పెడుతున్నాను అంతే జస్ట్. సో చూడండి, జూమ్ చేయడానికి మనకి ఇక్కడ కింద ఆప్షన్స్ ప్లస్ మైనస్ అని అయితే కనిపిస్తాయి. సో దాని నుంచి అయితే మీరు జూమ్ చేసుకోవచ్చు. నేను అంతవరకు జస్ట్ ఈ రకంగా జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఓకే, ఎలా ఉంచుకోండి ఇది. అయితే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మనకి హోమ్, ఇన్సర్ట్, ఇవి 1 by 1 ఆప్షన్స్ ని అప్లై చెయ్యాలి అంటే ముందు మీరు టైప్ చేసిన ఏదైతే ఈ సెంటెన్స్ ఉన్నదో దీన్ని మీరు సెలెక్షన్ చేయాలి. సో సెలెక్ట్ చేస్తేనే ఇక్కడ ఉన్న అన్ని ఆప్షన్స్ అప్లై అవుతాయి. సెలెక్ట్ చేయకుండా డైరెక్ట్ గా ఈ పక్కన క్లిక్ చేసి ఆప్షన్స్ అప్లై చేయాలి అంటే అప్లై అవ్వవు. సో ఇక్కడ కంపల్సరీ సెలెక్షన్, అది మీరు ఎంతన్నా చేయొచ్చు. ఇలా ఈ చిన్నదన్నా చేయొచ్చు, లేదా మొత్తం లేదు పేరా ఉంటే మొత్తం పేరా అంతా అన్నా సెలెక్ట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అయితే నేను మీకు ఒక పేరా ఇచ్చి చూపిస్తున్నాను. మీకు పేరా డైరెక్ట్ గా టైప్ చేయడం వస్తే టైప్ చేసేయండి, ఏదో ఒక ఇంగ్లీష్ పేజ్ చూసి ఇంగ్లీష్ పేపర్లో చూసి. అలా కాదంటే ఇక్కడ ఆటోమేటిక్ పేరాకి ఒక చిన్న కోడ్ ఉంటుంది. సో ఇలా ఇస్తే ఆటోమేటిక్ గా పేరా అనేది వస్తుంది. మీరు లేదు టైపింగ్ అలవాటు అవ్వాలి, నేను టైప్ చేస్తాను కీబోర్డ్లో అంటే టైప్ చేయండి ఏదో ఒకటి చూసి. లేదు ఇక్కడ నేను అంత టైప్ చేసి ఆ టైం అనేది నాకు వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను ఎప్పుడు టైప్ చేయట్లేదు, మీకు చూపించడం కోసం నేను ఆటోమేటిక్ పేరా తీసుకుంటున్నాను. సో ఇలా చూడండి, ఇది ఈజ్ ఈక్వల్ టు RAND అని ఇచ్చి బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి
వెంటనే ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్ పేరా 3 పేరాలు అయితే డిఫాల్ట్గా వచ్చేస్తాయి. సో ఇది కొన్ని సిస్టమ్ ప్రాబ్లం ఉంటే ఆ పేరా అనేది ఆటోమేటిక్గా రాదు, అప్పుడు ఏం చేయలేం. అంటే అందులో ఉన్న ఎంఎస్ ఆఫీస్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. కొన్ని సిస్టమ్స్లో వస్తాయి, మ్యాక్సిమం వస్తాయి, మీకు 80-90% వస్తాయి. కొన్నిట్లో అయితే పేరాస్ రావు, రానప్పుడు ఏం చేయలేవు. సో ఇది దానికి ఒక ఫార్ములా అనుకోండి, ఒక కోడ్. ఇది = RAND బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్. మీరు ఎంటర్ ఎక్కడ ప్రెస్ చేయాలంటే ఈ బ్రాకెట్ పక్కన ఉండగానే ఎంటర్ ప్రెస్ చేయాలి. సో ఓకే, పేరా అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఈ పేరాని తీసుకొని నేను ఇక్కడ ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఒకసారి. ఫస్ట్గా మనం డాక్యుమెంట్ ఎప్పుడు కూడా సేవ్ చేసేసుకోండి, బెటర్ అది. అయితే డాక్యుమెంట్ ఇప్పుడు దాకా మనం ఎప్పుడు సేవ్ చేయలేదు. ముందు ఈ ఆప్షన్స్ సేవ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే ఈ పైన టాప్ రోలో ఉన్న ఆప్షన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది చూడండి, ఇక్కడ మీకు మౌస్ పాయింటర్ ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ ఆప్షన్స్ అయితే 1 by 1 మీకు చూపిస్తూ ఉంటుంది. నేను ఇంకా ఇది జూమ్ చేస్తాను మీకు. ఇక్కడ మౌస్ పాయింటర్ నేను ఇలా తీసుకెళ్తూ ఉంటే మీకు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటి, దానికి ఉన్న షార్ట్ కట్ ఏంటి అనేది కూడా వెంటనే మీకు చూపిస్తూ ఉంటుంది చూడండి. సో ఇలా మౌస్ పాయింటర్ తోటే మీరు ఎక్కువగా మనం యూజ్ చేసేది మౌసే యూజ్ చేస్తాం. ఆ పక్కన బ్రాకెట్ లో ఉన్నది ఇక్కడ చూడండి, ఇది అండర్లైన్ Ctrl+U అండర్లైన్ ద సెలెక్టెడ్ టెక్స్ట్ అని ఉంది. అంటే మీకు ఏ టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేశారో, అంటే ఇలా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ ని సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసిన టెక్స్ట్ ని అండర్లైన్ పెట్టగానే మీకు అండర్లైన్ అనేది అయితే వస్తుంది. ఇలా కంపల్సరీ సెలెక్షన్ అయితే చేయాలి మీరు ఫస్ట్. సో సెలెక్షన్ చేయకుండా మీరు ఇక్కడ ఉంది, ఇప్పుడు ఏదైనా సెలెక్షన్ లో ఉందా, ఏది లేదు. సో ఇక్కడ అండర్లైన్ చేస్తే అసలు అక్కడ ఏమి ఇచ్చాడు, సెలెక్టెడ్ టెక్స్ట్ అని ఉంది, సెలెక్షన్ లేదు కాబట్టి అండర్లైన్ మీకు అప్లై అవుతుంది. సో అలా ఇక్కడ అన్ని కూడా మీకు మౌస్ పాయింటర్ తోటే ఆప్షన్ ఏంటి, దాని షార్ట్ కట్ ఏంటి అనేది పక్కనే బ్రాకెట్ లో ఉంటుంది. మీరు షార్ట్ కట్ కూడా ప్రాక్టీస్ చేస్తున్న టైంలో నోట్స్ లో రాసుకోండి. ముందు ఏంటంటే అబ్జర్వ్ చేయండి స్క్రీన్ అసలు ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, ఆప్షన్స్ ఏముంది, అంటే అండర్లైన్ ఎక్కడ ఉంది, ఈ మొత్తం చాలా ఉంటాయి. ఫస్ట్ చూడగానే అయితే మనకి ఏం అర్థం కాదు. మీరు ఏంటంటే 1 by 1 ఇలాగా అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. అంటే హోమ్ లో ఏమున్నాయి, ఇన్సర్ట్ లో ఇప్పుడు నేను చెప్పేవన్నీ హోమ్ లో ఉంటాయి. మీరు కాదు ఇక్కడ క్లిక్ చేసి నేను చెప్పేదానికోసం చూడండి ఇక్కడ అండర్లైన్ ఉందా, సో ఉండవు మీకు. అంటే హోమ్ లో ఉన్న ఆప్షన్స్ వేరే, ఇన్సర్ట్ లో అన్ని వేరు వేరు, ఒక్కొక్క మెనూలోనూ ఒక్కొక్క ఆప్షన్స్ ఉంటాయి మీకు. సో అది చూడాలి. ముందు మనం చెప్పిన ఆప్షన్ ఎక్కడ దొరుకుతుంది, మనం ఏ ప్లేస్ లో ఉన్నాము, అంటే హోమ్ లో ఉన్నామా, ఇన్సర్ట్ లో ఉన్నామా. సో చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఎక్కడ ఉన్నారనేది ఈజీగా మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ జస్ట్ కొంచెం హైలైట్ అవుతున్నాయి ఇవి మనం క్లిక్ చేస్తున్నప్పుడు, అంటే ఆ ప్లేస్ లో మనం ఉన్నట్టు. సో ఇవన్నీ ఒకలాగా ఉన్నాయి, హోమ్కి మాత్రం ఇలాగ బాక్స్ వచ్చినట్టు ఉన్నది, అంటే మనం హోమ్ ప్లేస్ లో ఉన్నట్టు. సో చూద్దాం. అయితే డాక్యుమెంట్ ముందు సేవ్ చేయాలంటున్నాం, దానికోసం ఇక్కడ ఆఫీస్ బటన్ అని ఉంటుంది పైన. సో ఇది ఆఫీస్ బటన్, మౌస్ తీసుకెళ్తే అక్కడ చూపించేస్తుంది. సో ఆఫీస్ బటన్ లో మీకు సేవ్ యాజ్ అని 2 ఉన్నాయి. సో రెండింటికి చూద్దాం ఒకసారి. ఫస్ట్ సేవ్ చేస్తున్నాం, ఇప్పుడు దాకా అయితే సేవ్ చేయలేదు. సో దానికి షార్ట్ కట్ ఏముంది, సేవ్ Ctrl+S. మీరు కీబోర్డ్ లో Ctrl+S ప్రెస్ చేసినా లేదా ఇక్కడ ప్రెస్ చేసినా మీకు సేవ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో సేవ్ అనగానే మీకు ఏమొచ్చింది చూడండి, ఈ రకంగా ఒక బాక్స్ అయితే వచ్చింది. సో దీంట్లో సేవ్ యాజ్ అని రాసి ఉంది. ఇప్పుడు సేవ్ యాజ్ అంటే మీరు ఇక్కడ ఈ రాసిన ఈ పేరాని, మీరు ఈ మ్యాటర్ని ఎక్కడ సేవ్ చేయాలి, అలాగే సేవ్ చేసినప్పుడు ఏ నేమ్ పెట్టి సేవ్ చేయాలి అన్నీ ఇక్కడ మీరు ఇవ్వాల్సి వస్తుంది. సో ఎక్కడ సేవ్ చేయాలంటే జనరల్గా డాక్యుమెంట్స్లో సేవ్ అవుతుంది. ఆ డాక్యుమెంట్స్లో కావాలంటే ఓకే, మీ డాక్యుమెంట్స్ కాదు వేరే ఎక్కడన్నా డెస్క్టాప్ మీద కానీ, డౌన్లోడ్స్ కానీ, మ్యూజిక్ కానీ, పిక్చర్స్ కానీ, ఎక్కడ కావాలంటే అక్కడ మీరు వీడియోస్ కానీ ఎక్కడన్నా సేవ్ చేసుకోవచ్చు. సో డెస్క్టాప్ అంటే మనకి ఏది అంటే ఇక్కడ కనిపించేది డెస్క్టాప్. సో డెస్క్టాప్ మీద అయితే చాలా ఉన్నాయి కాబట్టి నేను అక్కడ సేవ్ చెయ్యట్లేదు. ప్రజెంట్ ఎక్కడ సేవ్ చేద్దాం అంటే మనకి ఎంటీగా కొంచెం చూడడానికి వీలుగా ఉన్నది ఎక్కడ అనేది అంటే వీడియోస్ అనేది కొంచెం ఖాళీగా ఉన్నది మనకి, అక్కడ సేవ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు అలా ఏ ప్లేస్లో ఉన్నా సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ కింద చూస్తే మీకు చూడండి డేటా, డ్రైవ్ డి, డ్రైవ్ సి, డ్రైవ్ ఈ, ఇలాగ మీకు చాలా కనిపిస్తాయి. సో పిక్చర్స్ అని, డెస్క్టాప్, మ్యూజిక్, ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఎక్కడ సేవ్ చేస్తున్నానో మీరు సేవ్ చేసిన ప్లేస్ మీకే గుర్తుండాలి. సో వీడియోస్లో సేవ్ చేస్తున్నాను, ఫైల్ నేమ్. సో నేమ్ ఏం పెడతారు, ఇక్కడే మరి మీరు నేమ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి స్టార్టింగ్ ఏదైతే ఉందో అదే తీసేసుకున్నది. సో ఈ నేమ్ మొత్తం బ్యాక్ స్పేస్ కొట్టి క్యాన్సిల్ చేసేసి నేను నేమ్ ఏదో న్యూ నేమ్ ఇస్తున్నాను.
మై డాక్యుమెంట్ అని అయితే ఇచ్చాను. సో సేవ్ చేసేద్దాం. ఇక్కడ మీరు పైన చూస్తే టైటిల్ బార్ అబ్జర్వ్ చేయండి. ప్రజెంట్ ఏమున్నది, డాక్యుమెంట్ 1 అని ఉన్నది. నేను ఇప్పుడు నేమ్ ఇది పెట్టి సేవ్ చేసిన తర్వాత అది ఎలా అవుతుందో చూడండి. పైన ఎలాగైంది, ఇప్పుడు మై డాక్యుమెంట్ అని మారిపోయింది. సో ఇప్పుడు ఒకసారి క్లోజ్ చేసేద్దాం. మీరు అది మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఓపెన్ చేయాలంటే మీరు ఎక్కడ సేవ్ చేశారో అక్కడే ఓపెన్ చేయాలి. ఎక్కడ సేవ్ చేశారు మీరు? వీడియోస్లో సేవ్ చేశాం మై డాక్యుమెంట్. ఓకే, సో ఇది ఒక పద్ధతి. ఇప్పుడు నేను జస్ట్ సేవ్ చేశాను. నేను తర్వాత కూడా ఈ కింద ఇంకొక పేరా ఏదో ఒక లైన్ ఏదో, లేదా నేను దీన్ని కొన్ని చేంజెస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఈ 2 పేరాస్ని ఇలా సెలెక్ట్ చేశాను. జస్ట్ డిలీట్ ప్రెస్ చేయండి. కీబోర్డ్లో డిలీట్ అంటే డిలీట్ అయిపోయింది. నేను ఇక్కడ ఇంకొకటి ఏదో నాకు కావాల్సింది ఏదో రాసుకుందాం అనుకుంటున్నాను ఇలాగా. సో ఇలాగా రాశాను నేను ఒక సెంటెన్స్ని. దిస్ ఈజ్ మై వర్డ్ డాక్యుమెంట్ ఇన్ ఎంఎస్ వర్డ్ అని చెప్పి ఒక సెంటెన్స్ అయితే రాశాను నేను. ఇప్పుడు నాకు పాతది ఎన్ని ఉన్నాయి, 3 పేరాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఒక పేరా పెద్దది ఉంది, ఇంకొక సింగిల్ స్టేట్మెంట్ అయితే ఉన్నది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నేను దీన్ని సేవ్ చేయాలి. అయితే సేవ్ చేయాలంటే మళ్ళీ మీకు 2 ఆప్షన్స్. ఒకటి సేవ్ చేయాలా, సేవ్ యాజ్ చేయాలా. సో సేవ్ చేయాలి అంటే ఆల్రెడీ ఉన్నది మీకు సేవ్ అయిపోతుంది. మీరు పాత దాంట్లో ఎన్ని ఉన్నాయి, 3 పేరాలు ఉన్నాయి. మనం 2 పేరాలను తీసేసి ఇక్కడ ఈ సింగిల్ లైన్ ఒకటి రాసాం. సో ఇలా సేవ్ అవ్వాలా, లేదా వేరేగా సేవ్ అవ్వాలి అంటే పాత అలాగే ఉండాలి, మీకు వేరే కొత్త ఫైల్గా ఇది సేవ్ అవ్వాలి. సో దానికోసం ఏంటంటే సేవ్ కొట్టకూడదు, అప్పుడు సేవ్ యాజ్ కొట్టాలి. సో సేవ్కి సేవ్ యాజ్కి అది డిఫరెన్స్. సేవ్ అంటే డైరెక్ట్గా ఉన్నది ఏదైతే అది మీకు స్క్రీన్ మీద ఏది కనిపిస్తుందో అది సేవ్ అయిపోతుంది సేవ్ అంటే. సేవ్ యాజ్ అంటే ఇంకా పాతది వదిలేయండి, అది ఎలా ఉన్నా సేవ్ అయినా అవ్వకపోయినా అది వదిలేయండి. ఇంకా సేవ్ యాజ్ అంటే కొత్తగా మీరు ఏమిస్తే అదే సేవ్ అవుతుంది ఇప్పుడు. సో చూడండి మళ్ళీ సేవ్ యాజ్ ఇందాకలాగా వచ్చింది సేమ్. ఇప్పుడు మీరు వీడియోస్ ఆల్రెడీ మై డాక్యుమెంట్ అనేది ఉంది. మీరు మళ్ళీ వీడియోస్లో మై డాక్యుమెంట్ అనే పేరుతో సేవ్ చేయకూడదు. సేవ్ చేస్తే ఏమవుతుందంటే ఇది పోతుంది. అప్పుడు ఏం చేయాలి, నేమ్ మార్చుకోవాలి. వేరే నేమ్ మార్చుకొని సేవ్ చేసుకోవచ్చు. సో నేమ్ మార్చేస్తున్నాను, ఏదో ఏబిసిడి అని నేమ్ అయితే ఇస్తున్నాను. అంటే ఆల్రెడీ అది ఉంటుంది. ఇది ఏబిసిడి అనేది ఇంకొక ఫైల్, కొత్త ఫైల్. సో ఎక్కడ అంటే మళ్ళీ వీడియోస్లోనే సేవ్ చేసేస్తున్నాను. ఇది చూడండి పైన ఇప్పుడు ఏబిసిడి అని అయితే చేంజ్ అయిపోయింది. ఒకసారి క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి మీకు మళ్ళీ వీడియోస్ ఓపెన్ చేస్తే ఇందాకలాగా వీడియోస్ అనే ఫోల్డర్లో మీకు 2 ఉన్నాయి. ఇది చూడండి, ఇందులో మీకు 3 పేరాలు ఉంటాయి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చిన ఈ 3 పేరాలు ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ ఎలా ఉంటుందంటే మీకు ఒక పేరా తర్వాత మనం రాసుకున్న లైన్ ఉంటుంది. సో ఇది సేవ్కి సేవ్ చేసుకున్న డిఫరెన్స్ మీకు. సో ఆ రకంగా ముందు మీరు డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఏదో ఒక నేమ్తో ఫస్ట్ సేవ్ చేసేసుకోండి. లేదు అంటే లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత సేవ్ చేయొచ్చు. కంపల్సరీ సేవ్ చేయాలి, ఎందుకంటే మనకి తర్వాత ఓపెన్ చేయాలి అనేటప్పటికి సేవ్ కామన్. అంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఓకే, సేవ్ చేయకపోయినా ఉంటుంది, మెమొరీలో స్టోర్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఇక్కడ ఇంటూ ప్రెస్ చేసి క్లోజ్ చేశారో అప్పుడు సేవ్ చేయాల్సి వస్తుంది. సేవ్ చేయకపోతే పోయినట్టే. అయితే అక్కడ ఒకసారి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అయితే 1 by 1 చెక్ చేద్దాం. అసలు ఇక్కడ ఏంటి ఆప్షన్స్ ఏంటి అనేది. అయితే ముందు సెలెక్షన్ అయితే చేయాలి కాబట్టి నేను జస్ట్ ఈ ఒక చిన్న పార్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ 1 by 1 చూద్దాం. ఇది బోల్డ్. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఏంటంటే ఆన్ ఆఫ్. ఒకసారి ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, ఇంకొకసారి ఆఫ్ అవుతుంది. సో బోల్డ్ అనగానే చూడండి ఇది ఏమైంది, మనకి కొంచెం డార్క్గా మారింది. సో ఎప్పుడైతే ఆప్షన్ క్లిక్ చేసామో అది మనకి ఈ రకంగా ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఓపెన్ అయింది అంటే ఆప్షన్ యూజ్ చేసినట్టు. ఈ పక్కన ఇది సెలెక్ట్ చేయండి, ఎక్కడన్నా ఆరెంజ్ ఉందా అంటే ఏది కూడా మనం వాడలేదు దానికి. సో అలా మీరు కంపల్సరీగా సెలెక్షన్ చేయాలి. ఇది ఒకవేళ బోల్డ్ వద్దు అంటే మళ్ళీ తీసుకో. సో అన్ని ఆప్షన్స్ ఒకసారి ఇదే రకంగా ఉంటాయి. చూద్దాం ఇక్కడ ఇన్సర్ట్ కొంచెం చేంజ్ అవుతుంది, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం చూడలేము. చూడండి కొంచెం ఆ ఫాంట్ ఇటాలిక్గా మారుతుంది. సో ఇట్లా అన్నిటికీ షార్ట్ కట్లు ఉంటాయి. మనకి ఎక్కువ షార్ట్ కట్లు ఉండేది హోమ్లోనే ఉంటాయి. ఇన్సర్ట్లో పెద్ద అంత షార్ట్ కట్లు అయితే రావు, హోమ్లో షార్ట్ కట్లు ఉంటాయి. 1 by 1 మీరు ఇక్కడ నోట్స్ రాస్తున్నప్పుడు బోల్డ్ బ్రాకెట్లో చూపించింది షార్ట్ కట్ Ctrl+B ఇటాలిక్. సో ఆప్షన్స్ని ఒక్కొక్కటి అబ్జర్వ్ చేసుకుంటూ ఆ షార్ట్ కట్ అనేది నోట్స్లో రాయండి. సో ఇటాలిక్ తర్వాత అండర్లైన్. అండర్లైన్ ఏంటి అంటే ఒకసారి క్లిక్ చేయగానే జస్ట్
మీకు అండర్లైన్ అయితే వచ్చింది, కనిపిస్తుంది కదా. మళ్ళీ తీసేస్తే అండర్లైన్ అనేది అయితే పోతుంది. అయితే పక్కన మీకు ప్రతిదానికి కూడా కొన్ని కొన్నిటికి చిన్న యారో మార్క్ కనిపిస్తుంటాయి. ఈ యారో క్లిక్ చేసి చూడండి, అసలు ఏముంటుందంటే ఇంకా వేరే లిస్ట్ ఏదో వస్తుంది. ఒకసారి చూద్దాం. అది ఆల్రెడీ మీరు సెలక్షన్లో ఉండాలి ఎప్పుడు. ఇక్కడ అండర్లైన్ ఓకే, అండర్లైన్ ఆన్ చేయాలా లేదా ఆఫ్ చేయాలా అనేది ఇక్కడైతే కనిపిస్తుంది. పక్కన యారో మార్క్ క్లిక్ చేస్తే ఏంటి అంటే మీకు అండర్లైన్ స్టైల్స్. జనరల్గా అండర్లైన్ ఎలాగొచ్చింది, ఫస్ట్ టైం చేసినప్పుడు మీకు సింగిల్ వచ్చింది. అది సింగిల్ కాదు, రకరకాల అండర్లైన్ చూడండి. డబుల్ అండర్లైన్ లేదా ఇలా ఇదిగో డాట్ అండర్లైన్, వేవ్ అండర్లైన్, డిఫరెంట్ డిఫరెంట్ అండర్లైన్స్ అయితే వచ్చినాయి. ఇంకా మీకు కావాలి అంటే అండర్లైన్ కలర్, మీకు అండర్లైన్ ఏ కలర్లో వస్తుంది ఇప్పుడు మీకు అంటే బ్లాక్లో వస్తుంది. అది కాదు మీకు వేరే కలర్లో కావాలంటే అండర్లైన్ కలర్కి వెళ్ళి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి. ఇక్కడ నేను రెడ్ పెడుతున్నాను అండర్లైన్. ఇప్పుడు అండర్లైన్ అనేది చూడండి మీకు ఏ కలర్లో కనిపిస్తుంది, రెడ్ కలర్లో అయితే కనిపిస్తుంది. సో ఇలా మీరు ఆప్షన్స్ని ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేసి రకరకాల ఆప్షన్స్ అయితే చూసుకోవచ్చు. చూడండి డబుల్ అండర్లైన్ రెడ్ కలర్ వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ ఈ పార్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ దీనికి అండర్లైన్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా రెడ్లోకి వెళ్ళిపోయింది. సో ఎందుకు వెళ్ళిపోతుంది అంటే ఆల్రెడీ ముందు మీరు అండర్లైన్ ఫిక్స్ చేస్తారు, అంటే 2 అండర్లైన్స్ అలాగే రెడ్ కలర్ అండర్లైన్ని మీరు ఫిక్స్ చేస్తారు కాబట్టి మీకు ఎప్పుడు అండర్లైన్ చేసినా అదే వస్తుంది. మీరు అలా కాదు, ఇక్కడ మళ్ళీ రెగ్యులర్గా బ్లాక్ కావాలి, సింగిల్ అండర్లైన్ కావాలంటే చేంజ్ చేయాలి. ఇక్కడికి వెళ్ళి మీకు ఎప్పుడు కూడా ఆప్షన్ ముందే ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ తోటే ఫాలో అయిపోతుంది. మీకు తర్వాత కావాలన్నప్పుడు ఆప్షన్స్ని మార్చుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ పార్ట్ సెలెక్ట్ చేసి నేను బోల్డ్ ఇచ్చేసాను దీనికి. అలాగే నెక్స్ట్ ఇక్కడన్నా సెలెక్ట్ చేసి సో బోల్డ్ అయితే ఇచ్చేసాను. సో బోల్డ్ ఇచ్చాను కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా కొత్తది టైప్ చేయాలి అంటే చూడండి ఆల్రెడీ బోల్డ్ హైలైట్ అయిపోయి ఉంది. మీరు కొత్తది ఏది టైప్ చేసినా మీకు బోల్డే వస్తుంది. అది ఏమన్నా నేను బోల్డ్ కావాలని చెప్పానా, కానీ ముందు దాంతో మీకు సెలెక్షన్ అయిపోతుంది. అంటే ముందుది ఎలా ఉందో దాంతో మీకు కంటిన్యూ అయిపోతుంది. అంటే మీరు తర్వాత ప్లెయిన్గా టైప్ చేయాలంటే బోల్డ్ టిక్ తీసేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టైప్ చేస్తే నార్మల్గా వచ్చేస్తుంది. సో ఈ రకంగా ఉంటాయి ఇక్కడ ఆప్షన్స్ అయితే. ఇంకేవి 1 by 1 చూద్దాం. అయితే నేను మొత్తం ఇంకా సెలక్షన్ తీసేస్తున్నాను. ఇక్కడ ఏదో మనం దీనికి ఒక రెడ్ కలర్ అండర్లైన్, దీనికి ఇలా బ్లాక్ అండర్లైన్, ఇదేమో బోల్డ్, ఇది కూడా బోల్డ్, ఇలా ఇచ్చేసాం. సో ఇవి మీకు అంతకు ముందు ఉన్నట్టుగా వచ్చేయాలి అంటే ఒక పద్ధతి, డైరెక్ట్గా సెలెక్షన్ చేసి అండర్లైన్ ఉంది కాబట్టి మీరు అండర్లైన్ని ఆఫ్ చేసేయచ్చు. లేదు అలాగే ఉండగా మీకు ఏం చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది మీకు. సో ఇది ఆప్షన్ ఏమొచ్చింది చూడండి, క్లియర్ ఫార్మాటింగ్. అంటే మీకు ఫార్మేట్ ఏది చేసినా మీరు ఉన్న దాంట్లో ఏదైనా చెయ్యండి, మొత్తం క్లియర్ అయిపోతుంది. ఒకసారి ప్రెస్ చేస్తానని సెలెక్ట్ చేసి అంటే ఫస్ట్ మనం ఓపెన్ చేసినప్పుడు ఎలా వచ్చింది అలా రావాలి అంటే క్లియర్ ఫార్మాటింగ్ చేసేయచ్చు. లేదంటే డైరెక్ట్గా మీరు బోల్డ్ ఇచ్చారు కాబట్టి సెలెక్షన్ చేసి బోల్డ్ అన్న చేయొచ్చు. అయితే నేను క్లియర్ ఫార్మాటింగే చేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఒకసారి ఇక్కడ ఉన్న బోల్డ్ అండర్లైన్ ఇటాలిక్ చూసాం. ఈ పక్క ఆప్షన్ చూడండి, స్ట్రైక్ త్రూ అని ఉంటుంది. ఇది జస్ట్ ఏం లేదు, ఇలా సెలెక్ట్ చేసి సో స్ట్రైక్ అనగానే మొత్తం ఏదో రాసి క్యాన్సిల్ చేసినట్టుగా ఉంటుంది, ఇది కొట్టేసినట్టుగా. అదొక స్టైల్, అవసరం అయితే పెట్టుకుంటారు, పెద్ద అవసరం ఏమి ఉండదు, నేను ఎప్పుడు యూజ్ చేయలేదు అది. నెక్స్ట్ ఈ పైన చూడండి, ఇక్కడ క్యాలిబ్రీ బాడీ అని కనిపిస్తుంది, అలాగే సైజ్ 11 అని కనిపిస్తుంది. అది ఏంటి అంటే మనం ఇక్కడ రాసిన ఈ లైన్స్కి సంబంధించిన ఫార్మాట్ అది. అంటే దీని సైజ్ ఎంత ఉంది అంటే 11 ఉన్నది. అలాగే స్టైల్ ఏముంది అంటే క్యాలిబ్రీ బాడీ అనేది ఉన్నది. మౌస్ అక్కడికి తీసుకెళ్ళగానే మీకు ఏమొస్తుంది చూడండి, ఫాంట్ అని ఆప్షన్ కనిపిస్తుంది మీకు. కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ అని షార్ట్ కట్ ఉంటుంది. సో షార్ట్ కట్ కీబోర్డ్తో చేస్తారు, అది వేరే సంగతి. ఇంకా మీకు ఇక్కడ ఫాంట్ సైజ్ ఒకటి కనిపిస్తుంది. నేను ఇప్పుడు ఆల్రెడీ ఈ పేరాన్ని సెలెక్ట్ చేసి పెట్టాను కదా. ఇప్పుడు ఈ పేరాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ డిఫరెంట్ ఫాంట్స్ అయితే ఉన్నాయి, ఏది కావాలంటే అది చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టాను నేను అంతవరకు. చూడండి స్టైల్ ఎలా మారింది అది. ఇది డిఫాల్ట్గా మనకి సిస్టమ్ ఇచ్చిన ఫాంట్ ఇది. ఇది కాదు మనం చేంజ్ చేసినప్పుడు ఉన్న ఫాంట్ ఇది.
అలాగే స్టైల్ కూడా, ఈ సైజ్ కూడా మీరు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. నేను 20 పెడుతున్నాను. ఇప్పుడు మొత్తం పారాస్ని చూడండి, మీకు ఎలా వచ్చింది. ఇప్పుడు ఇది సైజ్ 20లో ఉంది. సో ఇందాక మనం చూసిందే ఈ పేజ్ అంతా, కానీ మనకి పేజ్ అనేది ఎక్స్పాండ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది, ఎందుకంటే ఈ సైజు ఇంక్రీజ్ అయింది కాబట్టి. సో ఇలా చూసాం ఇందాక 3 పేరాలు ఒకే స్క్రీన్ మీద. ఇప్పుడు సైజు పెంచినప్పటికి ఏమవుతుందంటే ఆ స్క్రీన్ కొంచెం కిందకు పోయింది, స్క్రోల్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. సో అలా సైజు పెంచుకుంటే మీరు స్క్రోల్ చేయాల్సి వస్తుంది. ఎంత కావాలంటే అంత సైజు మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఫాంట్, రకరకాల ఫాంట్స్ ఉంటాయి. సో మీరు ఇలా స్క్రోల్ చేసుకుంటూ వస్తే మీకు నెంబర్ ఆఫ్ ఫాంట్స్ కనిపిస్తాయి. మీ అవసరాన్ని బట్టి ఏది కావాలంటే ఆ ఫాంట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. డిఫరెంట్ ఫాంట్స్. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఫాంట్ మీద బోల్డ్ అప్లై చేయొచ్చు. మీకు కొన్ని ఫాంట్స్ కి బోల్డ్ అప్లై చేసినా మీకు డిఫరెన్స్ అయితే కనిపించదు. సో అలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఆల్రెడీ బోల్డ్ లోనే ఉన్నట్టున్నది, దానికి మళ్ళీ మీరు బోల్డ్ పెట్టారు, పెద్ద చేంజ్ ఏం కనిపించదు. అలాగా కొన్ని డైరెక్ట్ బోల్డ్ ఫాంట్స్ ఇందులో మీకు ఉంటాయి, మీకు చూడగానే అర్థమైపోతుంది. ఇదిగో చూడండి, ఇలా ఇంత డార్క్ గా ఉంటున్నాయి అంటే అది ఆల్రెడీ బోల్డ్ తీసుకున్నవే, దాని మీద మీరు మళ్ళీ ఎక్స్ట్రా బోల్డ్ పెట్టుకున్నా పెద్ద చేంజ్ ఏం కనిపించదు. సో అలా మీరు చెక్ చేసుకోండి ఉన్న ఫాంట్స్ అన్ని కూడా. అలాగే సైజెస్ కూడా చెక్ చేయండి, డిఫరెంట్ సైజెస్ అయితే కనిపిస్తాయి మీకు, చాలా పెద్ద సైజెస్. ఇంకా మీకు ఏదైనా సైజు కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని నెంబర్స్ లేవు అంటే ఇక్కడ చూడండి, మీరు 28, 36, 48 మధ్యలో కొన్ని నెంబర్స్ అయితే లేవు. లేని నెంబర్ని మీరు ఇక్కడ ఇచ్చేయడమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 16, 15 అనేది ఉందా, లేదు. 14, 16 రెండు ఉన్నది కానీ 15 అనేది లేదు. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసి ఆ నెంబర్ని బ్యాక్ స్పేస్ డిలీట్ చేసి 15 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. 15 సైజ్ అంటే మీకు సైజు ఉంటే అక్కడ మౌస్తో సెలెక్షన్ చేయండి, లేనప్పుడు సైజు మీరు ఇక్కడ 72 వరకే ఉంది. నేను ఇక్కడ చూడండి ఏం చేస్తున్నానంటే ఇది తీసేసి 100 ఇస్తున్నాను నేను. అలా ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇక్కడ మీరు క్లిక్ చేసి ఆ సైజుని అయితే మీరు ఇచ్చేయచ్చు. సో ఇప్పుడు ఓకే, మనం ఏదో ఇప్పుడు దాకా చాలా రకరకాల ఫాంట్లు అయితే అప్లై చేసాం, అలాగే అండర్లైన్ ఏవో పెట్టాం, ఇవన్నీ కూడా పెట్టాం. సో సేవ్ చూసారు ఇక్కడ ఆప్షన్, అంటే ఇక్కడ ఉన్న ఆప్షను లేదా ఇక్కడ ఉన్న సేవ్ అయినా కూడా రెండు కూడా ఒకటే మీకు. కంట్రోల్ ఎస్ సేవ్ అంటే. సో సేవ్ పక్కనే మనకి 2 యారో మార్క్స్ లా కనిపిస్తున్నాయి. ఈ యారో మార్క్స్ దేనికి, రొటేషన్ దేనికి ఇప్పుడు చూద్దాం. సో అక్కడ ఒకసారి ఏమొస్తుంది చూడండి ఆప్షన్, అండు ఫాంట్ ఫార్మేటింగ్, కంట్రోల్ జెడ్. ఇక్కడ చూసినప్పటికీ రిపీట్ ఫాంట్ ఫార్మేటింగ్, అంటే ఆ 2 ఆప్షన్స్ ఏంటంటే ఒకటి అండు, ఒకటి రిపీట్ రీడు. అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, మనం ఏదైనా ఒక సాంగ్ ఎలా అయితే ముందుకు వెనక్కి వెళ్తామో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అన్నట్టుగా. ఇప్పుడు నేను జస్ట్ ఇంకా సెలెక్షన్ ఏం అక్కర్లేదు, సో క్లిక్ చేసుకుంటూ వస్తున్నాను. అదే కీబోర్డ్ నుంచి కావాలంటే మీకు షార్ట్ కట్ ఉంది, కంట్రోల్ జెడ్, కంట్రోల్ వై అని షార్ట్ కట్లు అయితే ఉన్నాయి. సో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. అంతకుముందు మనం చేసిన యాక్షన్ అంతా కూడా బ్యాక్కి వెళ్తుంది, ఎందుకంటే కంట్రోల్ జెడ్ అంటే బ్యాక్ కాబట్టి. అంతకుముందు మనం చేసిన యాక్షన్స్ ఇవన్నీ, నేను కీబోర్డ్ నుంచి టైప్ చేస్తున్నాను చూడండి. అంతకుముందు ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం మనం. సో ఇవే కదా మొత్తం మనం అంతకుముందు ఫస్ట్ నుంచి చేసి. ఎక్కడికి వెళ్ళిపోతుందంటే స్టార్టింగ్ మనం డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడు ఎలాగుంది అక్కడ దాకా వెళ్ళిపోతుంది. సో అంతే, ఇంకా అయిపోయింది. ఇంకా ఇక్కడ చూడండి ఆప్షన్ అయితే మీకు హైలైట్ అవ్వట్లేదు, ఇక్కడ ఆఫ్ అయిపోయింది. సో కెనాట్ అండు, ఇంకా ఆప్షన్ అయితే లేదు. ఇప్పుడు మళ్ళీ రీడు అంటే ముందుకు వెళ్ళండి, ఇప్పుడు దాకా బ్యాక్కి వెళ్ళాం, ముందుకు వెళ్ళండి, కంట్రోల్ వై, లేదా ఇక్కడ క్లిక్ చేయొచ్చు కంట్రోల్ వై, కంట్రోల్ పట్టుకొని వై నొక్కుతూ ఉన్నాం. ఇప్పుడు ఆప్షన్స్ అన్నీ కూడా 1 by 1 కొంచెం స్పీడ్గా చేసేస్తున్నాను. ఓకే, ఇలా 1 by 1 అన్నీ కూడా ముందుకు వెళ్తున్నాయి. సో ఇక్కడికి అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ చూడండి ఇక్కడ కెనాట్ రిపీట్. సో ఇంకా రిపీట్ అవ్వడానికి ఆప్షన్ అయితే ఇక్కడ ఏమీ లేదు. సో ఇలాగ అయ్యే వరకు కూడా ఉంటుంది. అయితే ఈ ఆప్షన్స్ ఎంతవరకు పనిచేస్తాయంటే మీరు స్క్రీన్ మీద ఉంచి ఈ స్క్రీన్ క్లోజ్ చేసేంత వరకు పనిచేస్తుంది. స్క్రీన్ క్లోజ్ చేసేస్తే మీకు ఆప్షన్ అయితే ఇంకా పనిచేయదు. ఓకే, సో మళ్ళీ స్టార్టింగ్ అయితే వచ్చాం మీకు. ఇంకొకసారి ఈ ఆప్షన్స్ అయితే చూద్దాం. ఇక్కడ కాపీ పేస్ట్, ఇవి చాలా బాగా కాపీ పేస్ట్ అనేది అవసరం అవుతుంటాయి.
సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఒకటే పేరా పెట్టుకుంటున్నాను, ఒక పేరా తీసేసాను. చూడండి ఇక్కడ ఏదన్నా కూడా సెలక్షన్ అయితే చేయాలి కాబట్టి ముందుగా సెలక్షన్ అయితే చేసేయండి. ఈ రకంగా సెలక్షన్ అయితే చేశాను, లేదా ఈ లైన్ మాత్రమే సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ పేస్ట్ అయితే ఆప్షన్ రాలేదు, ఓపెన్ అవ్వలేదు. ఈ కాపీ కట్ అండ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ముందుగా నేను కాపీ చేస్తున్నాను. సో కాపీ మీద క్లిక్ చేశాను, అప్పుడు పేస్ట్ అనేది అయితే హైలైట్ అయింది. సో కాపీ అంటే జస్ట్ ఈ లైన్ని కాపీ చేసి పెట్టాను. తర్వాత నేను కిందకి ఎలా ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు పేస్ట్. సో కాపీ అంటే సేమ్ లైన్, మళ్ళీ అక్కడ ఉన్నదే వేరే చోట ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ఎన్నిసార్లు పేస్ట్ అయితే ఇంకా యూజ్ చేసుకోవచ్చు. సో దానికే షార్ట్ కట్స్ Ctrl+C అని Ctrl+V అని కనిపిస్తాయి. ఒకసారి మళ్ళీ ఇది డిలీట్ చేసేస్తున్నాను. ఈసారి ఏంటంటే నేను కాపీ చేయట్లేదు, కట్ చేస్తున్నాను. Ctrl+X అని ఉంటుంది షార్ట్ కట్ చేసి, సో కట్ చేసిన వెంటనే మనకు అక్కడి నుంచి పోయింది. ఇప్పుడు మళ్ళీ కింద లైన్లో ఇక్కడ ఎక్కడో ఎంటర్ ప్రెస్ చేసి పేస్ట్. సో కట్ చేసినా మళ్ళీ కాపీ చేసినా మీరు పేస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు ఎన్నిసార్లు అన్నా. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే కాపీ చేస్తే మీకు ఓల్డ్ది ఉంటుంది, అలాగే తర్వాతది కూడా ఉంటుంది. అదే కాపీ చేస్తే కాపీ చేసినప్పుడు మీకు ఓల్డ్ ఏదైతే కాపీ చేసో అది ఉంటుంది, తర్వాత పేస్ట్ చేసిందే ఉంటుంది. కట్ చేస్తే మాత్రం పాత పోయి కొత్తగా ఎక్కడైతే ఉందో అది ఒకటే పేస్ట్ అవుతుంది. ఓకే, సో ఫార్మాట్ పెయింటర్ చూద్దాం తర్వాత. ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. సో ఇలా పారాస్ మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇంకా నెక్స్ట్ సో ఈ ఆప్షన్ స్ట్రైక్ చూసాం. ఈ కింద X² ఈ ఆప్షన్స్ ఏంటి అంటే చూడండి ఒకసారి, ఇవి మీకు ఇక్కడ చూస్తే సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్. సో షార్ట్ కట్లు అయితే బ్రాకెట్లో ఉన్నాయి, మీరు తర్వాత చూడండి. ఈ ఆప్షన్ దేనికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో టైప్ చేసేటప్పుడు నాకు సైజ్ ఎంతలో ఉంటుంది అంటే 11లో ఉంటుంది, అలాగే క్యాలిబ్రీ బాడీ అనే స్టైల్లో ఉంటుంది. మీకు సైజు టైప్ చేసేటప్పుడన్నా మీరు ఫాంట్లు అప్లై చేసుకోవచ్చు, చేసాకన్నా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ముందుగానే ఇది సైజ్ ఇంక్రీజ్ చేసేస్తున్నాను. అలాగే ఇది కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఈ రకంగా పెట్టేస్తున్నాను. సో ఇక్కడ నేను ఇప్పుడు ఏది టైప్ చేసినా మీకు అలాగే టైప్ అవుతుంది. అంటే ఒకటి ఏంటంటే ఇలా ఆల్రెడీ ఉన్న దాని మీద సెలెక్ట్ చేసి అప్లై చేయొచ్చు, లేదు అంటే ఏది టైప్ చేయకుండా కావాల్సిన ఆప్షన్స్ ముందు అప్లై చేసి అప్పుడు టైప్ చేయొచ్చు. రెండిట్లోనూ ఏదైనా టైప్ చేయొచ్చు. ఇప్పుడైతే నేను ఈ ఆప్షన్స్ అప్లై చేయాలి కాబట్టి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ అని ఇలాగా రాశాను. జనరల్గా మనం ఎలా రాస్తాం, 10 పైకి వచ్చేలాగా TH అనేది చూసి 10th క్లాస్ అనేది అయితే రాస్తాం. ఇప్పుడు అలా వచ్చిందా, రాలేదు, ఒకే లైన్లో వచ్చింది. సో ఇప్పుడు ఏది పైకి రావాలో అది సెలెక్ట్ చేయండి జాగ్రత్తగా, TH అనేది రావాలి. సో ఇక్కడ ఆప్షన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత సూపర్ స్క్రిప్ట్ దీని మీద క్లిక్ చేయగానే చూడండి TH అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది, 10 కంటే ఒక లెవెల్ పైకి వెళ్ళింది. సో 10th క్లాస్ అనేది మనం బుక్లో ఈ రకంగా అయితే రాస్తాం. సో ఇక్కడ నేను అండర్లైన్ యాక్చువల్గా ఏమి ఇవ్వకపోయినా మీకు రెడ్ కలర్ అండర్లైన్ చూపిస్తుంది. అది ఏంటంటే అండర్లైన్ కాదు, అది స్పెల్లింగ్ మిస్టేక్ కోసం చూపిస్తుంది. దానికోసం మీరు ఏం పట్టించుకోకండి. సో అండర్లైన్ మనం పెడితే ఎలాగ ఉండాలి అంటే జనరల్గా ఇక్కడ అండర్లైన్లో ఈ టైపు వేవ్ అండర్లైన్ ఇలా ఉండాలి. బట్ అది కూడా ఆల్మోస్ట్గా రెడ్ కలర్ మనం పెట్టినట్టుగానే కనిపిస్తుంది. సో చూడండి, ఇది నేను పెట్టిన అండర్లైన్, ఇది సిస్టమ్ మనకి ఎర్రర్ అని చెప్పొచ్చింది. సో రెండు కూడా మీకు జాగ్రత్త కొంచెం కరెక్ట్గా చూస్తే ఆ అండర్లైన్లో ఆల్మోస్ట్ ఒకేలాగా ఉన్నట్టు కనిపిస్తాయి. బట్ ఏంటంటే ఇది అండర్లైన్ పెట్టింది కాదు. మీరు ఎంతసేపు ఇది సెలెక్ట్ చేసి అండర్లైన్ ఒకసారి సెలెక్ట్ చేసి చూడండి. మనం ఏదైనా ఆప్షన్ అప్లై చేసాము అంటే అక్కడ ఆరెంజ్ కలర్ హైలైట్ అయ్యి ఉండాలి. సో ఇది అండర్లైన్ ఇచ్చాం కాబట్టి హైలైట్ అయ్యింది, దీనికి ఆప్షన్ రావట్లేదు. సో ఏది హైలైట్ అయింది, X² హైలైట్ అయింది, అంటే ఏదైతే అది. సో అది అండర్లైన్ కాదు. సో అలా మీరు అది అండర్లైన్స్ కాదు, అండర్లైన్ ఉన్నప్పుడు మాత్రమే మీరు అండర్లైన్ క్యాన్సిల్ చేయడానికి అవుతుంది. ఇది స్పెల్లింగ్ మిస్టేక్స్ తర్వాత చూద్దాం ముందుకెళ్ళాక ఇంకా వేరే క్లాసెస్లో. సో ఇప్పుడు TH అనేది ఇలా పైకి అయితే వచ్చింది, మళ్ళీ క్యాన్సిల్ చేస్తే నార్మల్గా వస్తుంది. సో అదే కిందకి రావాలనుకోండి ఈ రకంగా, అంటే పైకి కావాలా కిందకి రావాలా TH అనేది, ఈ అండర్లైన్ మనకి ఆ ఉన్న లెవెల్కి పై లెవెల్లో కావాలా కింద లెవెల్లో కావాలా అనేది అయితే ఈ రకంగా అప్లై చేయొచ్చు. సో ఇంకా నెక్స్ట్ ఈ ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. సో ఏం కనిపిస్తుంది అక్కడ ఆప్షన్ మీకు, చేంజ్ కేస్ అనేది అయితే వస్తుంది. సో చేంజ్ కేస్ అనేది ఏంటంటే ఇప్పుడు నాకు యాక్చువల్గా ఈ పారాస్ ఉన్నాయి కదా,
ఈ పారాస్ అన్ని ఎలా ఉన్నాయి, క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ మిక్స్ చేసే ఉన్నాయి. ఈ లెటర్ క్యాపిటల్, మిగతా అన్ని స్మాల్స్, తర్వాత ఇది క్యాపిటల్ లెటర్. ఇప్పుడు నాకు ఈ పారా మొత్తం అంతా కూడా క్యాపిటల్ లెటర్స్ అయిపోవాలి. సో అంటే కీబోర్డ్ లో క్యాప్స్ లాక్ ఆన్ చేసి టైప్ చేసినప్పుడే అలాగవుతుంది. ఇప్పుడు మరి ఇన్ని పారా మళ్ళీ టైప్ చేయడం అంటే చాలా టైం పట్టేస్తుంది. సో క్యాపిటల్ లెటర్స్ మళ్ళీ అంటే యాక్చువల్గా ఏంటంటే మొత్తం తీసేసి కీబోర్డ్ లో క్యాప్స్ లాక్ ఆన్ చేసి మళ్ళీ ఇలా టైప్ చేసుకుంటూ రావాలి. సో అలాగ అవ్వదు కదా, ఆల్రెడీ టైప్ చేసేసింది, మళ్ళీ అంతసేపు టైం వేస్ట్, మనకి అలా చేయలేము. సో దానికోసం ఏంటంటే మొత్తం ఇలాగే ఏదో రకంగా టైప్ చేసేయండి మీకు కావాల్సినట్టుగా. జస్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ చేంజ్ కేస్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇందులో అప్పర్ కేస్. సో అప్పర్ కేస్ అనగానే చూడండి మొత్తం ఎలా అయిపోయినాయి, క్యాపిటల్ లెటర్స్ కింద మారిపోయినాయి మీకు మొత్తం. లేదు మీరు టైప్ చేయడమే క్యాపిటల్ లెటర్స్ టైప్ చేశారు, అన్ని స్మాల్ లెటర్స్ మారిపోవాలి, మళ్ళీ ఇక్కడే ఆప్షన్ లోయర్ కేస్. సో అలా అప్పర్ కేసు లోయర్ కేసుని మీరు కీబోర్డ్ లో టైప్ చేశాకన్నా ఇవ్వచ్చు, చెయ్యక ముందు అయితే చూసుకొని టైప్ చేస్తాం, చేసేసిన తర్వాత కావాలంటే ఈ చేంజ్ కేస్ ఆప్షన్ నుంచే మార్చుకుంటాం మనం. యాక్చువల్ డిఫాల్ట్ ఏది ఉండాలంటే సెంటెన్స్ కేస్ ఉండాలి. అంటే ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ ఉంటుంది, రిమైనింగ్ లెటర్స్ అన్ని కూడా మీకు స్మాల్ లెటర్స్ ఉంటాయి. మనం సెంటెన్స్ కేస్ అంటే జనరల్ గా సెంటెన్స్ ఎప్పుడు కూడా అలాగే రాస్తాం. ఇది సిస్టమ్ కూడా అలాగే ఇస్తుంది ఎప్పుడు కూడా, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ మిగతా స్మాల్. మీకు అవసరాన్ని బట్టి మీరు అన్ని క్యాపిటల్ కావాలా అన్ని స్మాల్ కావాలా ఏది కావాలనేది మీరు మార్చుకుంటూ ఉండండి అక్కడ. తర్వాత క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. ఇది ఏంటి అంటే ఫస్ట్ వర్డ్ కి లెటర్ క్యాపిటల్ అవుతుంది. అంటే చూడండి ఆన్ ఓ క్యాపిటల్, ది టీ క్యాపిటల్, ఇన్సర్ట్ ఐ క్యాపిటల్. ఫస్ట్ లెటర్ ప్రతిదీ క్యాపిటల్ అవుతుంది. జనరల్ గా హెడ్డింగ్స్ లో వాడతాం తప్ప పారాస్ లో ఎవరో వాడడం, కావాలంటే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ టాగిల్ కేస్ అని ఉన్నది. ఇది ఏంటంటే రివర్స్, క్యాపిటల్ ఉంటే స్మాల్, స్మాల్ ఉంటే క్యాపిటల్. ఇప్పుడు అన్ని ఎలా ఉన్నాయి, స్మాల్ లెటర్స్ ఉన్నాయి. టాగుల్ కేస్ అనగానే క్యాపిటల్స్ అవుతాయి. సో ఇప్పుడు అన్ని క్యాపిటల్ ఉన్నాయి, టాగుల్ కొట్టగానే స్మాల్, అంటే రివర్స్ అనమాట. అది క్యాపిటల్ ఉంటే స్మాల్, స్మాల్ ఉంటే క్యాపిటల్ లెటర్స్. అదంతా కూడా సెంటెన్స్ ఈ చేంజ్ కేస్ అనే ఆప్షన్ నుంచి మనం తీసుకుంటాం. సో నెక్స్ట్ చూడండి, ఇది తెలిసి చూపించాను ఫాంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది, తర్వాత ఫాంట్ సైజెస్ ఏమున్నది అని చూపించాను. ఈ పక్కన కూడా అవే ఆప్షన్స్, అక్కడ ఏమున్నాయి ఒకసారి చూడండి. మౌస్ కరెక్ట్ గా దాని మీద పెట్టండి. గ్రో ఫాంట్, సింక్ ఫాంట్ అని ఉన్నాయి. అంటే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అవడమా డిక్రీజ్ అవడమా అనేది. జస్ట్ ఒక పారాని సెలెక్ట్ చేద్దాం, మీరు సెలెక్షన్ చేయాలి, సెలెక్ట్ చేయకుండా ఏది అయితే అప్లై అవ్వదు. సో జస్ట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఫాంట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ ఇంక్రీజ్ ఇక్కడ నుంచి చేయొచ్చు కదా అంటే చేయొచ్చు. సో ఇక్కడ నుంచి చేసినప్పుడు డైరెక్ట్ గా నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఇది ఏంటంటే ఒక ప్యాటర్న్ లో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే డిక్రీజ్ కావాలంటే డిక్రీజ్ చేయొచ్చు. సో ఎంత డిక్రీజ్ చేయొచ్చు అంటే లాస్ట్కి వెళ్ళిపోయేంత వరకు డిక్రీజ్ చేయొచ్చు. ఎంత ఉన్నది 1 అనేది ఉన్నది. సో ఇక్కడ 1 అనే నెంబర్ లేదు యాక్చువల్గా, మీకు 8 అనేది ఉన్నది. అలా మీకు ఏది కావాలంటే అది డిక్రీజ్ చేయొచ్చు, ఇంక్రీజ్ అయితే చేయొచ్చు. సో ఎంత ఉండాలి జనరల్గా అంటే ఇది ఎప్పుడు కూడా డిక్రీజ్ చేసి చూపిస్తున్నాను. ఇలా 11 క్యాలిబ్రీ బాడీ అనేది డిఫాల్ట్, అంటే మన ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయగానే అదే కనిపిస్తుంది. మీరు కాదు అవసరమైనప్పుడు ఆ ఫైల్ సైజ్ పెంచుకోవచ్చు, అలాగే స్టైల్ మార్చుకోవచ్చు, ఏదైనా మార్చుకోవచ్చు. ఇష్టం మాత్రం డిఫాల్ట్ గా ఆ రెండే ఇచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అయితే అయినాయి. ఈ కింద ఆప్షన్స్ చూడండి ఇప్పుడు. సో ఇది కూడా చెప్పాను మీకు, క్లియర్ ఫార్మాటింగ్ అంటే ఫార్మాట్ మొత్తం క్యాన్సిల్ అయిపోవడానికి. ఇంక ఈ 2 ఆప్షన్స్ చూద్దాం. అయితే 2 ఆప్షన్స్ కి కూడా మళ్ళీ పక్కన యారోస్ ఉన్నాయి. సో యారో ఉన్న ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి సపరేట్ గా ఇంకొక ప్యానల్ ఓపెన్ అవుతుంది. సో అందులో ఏముంటాయనే చూద్దాం ఒకసారి. అసలు ఈ ఆప్షన్స్ 2 ఏంటి, ఒకటి ఫాంట్ కలర్, ఇంకొకటి టెక్స్ట్ హైలైట్ కలర్. సో 1 by 1 చూద్దాం. అయితే సెలక్షన్ ఇంపార్టెంట్ కాబట్టి సెలక్షన్ చేయండి. సో డైరెక్ట్ గా క్లిక్ చేస్తే మీకు ఏ కలర్ వస్తుంది అంటే, ఇక్కడ ఏ కలర్ కనబడుతుంది మీకు, రెడ్ ఉన్నది, అదే వచ్చేస్తుంది. కాదు రెడ్ కాదు, వేరే గ్రీన్ ఇటువంటి వేరే కలర్స్ కావాలంటే పక్కన యారో క్లిక్ చేసి ఈ కలర్ ప్యాలెట్ తీసుకోండి. ఇందులో మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో గ్రీన్ కావాలి, లేదు ఇంకొకటి ఏదో ఈ రకంగా ఎల్లో కావాలి, ఇంకోటి ఏదో బ్లూ కావాలి. ఈ కలర్స్ అయితే అప్లై చేయొచ్చు. అయితే ఇప్పుడు దీనికి కలర్ అప్లై చేయాలంటే ఏది అప్లై అయిపోద్ది డైరెక్ట్ గా అంటే, ఏది ఆల్రెడీ సెలక్షన్ లో ఉందో అదే అప్లై అవుద్ది. ఇక్కడ రెడ్ కావాలంటే లేదు, ఇందాక రెడ్ ఉంది, ఇప్పుడు రెడ్ లేదు. అంటే ఇలా క్లిక్ చేసేసాను అనుకోండి బ్లూవే వస్తుంది. కాదు, ఇది ఏంటంటే ఇక్కడ ఏది ఇక్కడ సేవ్ అయ్యి ఉందో అదే అప్లై అవుతుంది మీకు. మీరు కలర్ మార్చుకోవాలి అంటే పక్కన కలర్ సెలక్షన్స్ లోకి వెళ్ళి ఈ సెలక్షన్స్ నుంచి కలర్ తీసుకోవడం మీరు. సో ఓకే, ఈ కలర్ అయితే అప్లై చేసాం. పక్క ఆప్షన్ అయితే క్లిక్ చూద్దాం. సో ఇది ఏంటంటే కలర్ హైలైట్ అని ఉంటుంది.
అంటే మీరు జనరల్ గా ఏదైనా నోట్సెస్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇలాగా అయితే ఇప్పుడు ఏ కలర్ అప్లై అవుతుంది? నేను అక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్ గా ఎల్లో ఉన్నది, సో ఎల్లో కలర్ అప్లై అవుతుంది. సో ఇది హైలైట్. అంటే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైనా కావాలన్నప్పుడు జస్ట్ మన హైలైట్ పెన్ ఉంటుంది కదా, హైలైట్ పెన్ కానీ హైలైట్ పెన్సిల్స్ వాటితో మనం హైలైట్ చేస్తాం. అది ఎల్లో కాదు, మీకు వేరే కలర్ హైలైట్ కావాలంటే కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి. సో వాటితోటి మీరు ఇలా ఏదో గ్రీన్ హైలైటర్ కూడా ఉంటుంది. మిగతా హైలైటర్స్ అయితే దొరకలే కానీ మనకి ఇక్కడైతే చాలా ఇచ్చాడు. సో 1 by 1 చెక్ చేసుకోండి. సో ఈ రకంగా హైలైట్ కలర్ అయితే అప్లై చేసిన కలర్స్ రిమూవ్ చేయాలి అంటే డైరెక్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ కలర్ రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేస్తాం? మళ్ళీ కలర్స్ దగ్గరికి వెళ్ళి ఏ కలర్ కావాలి, బ్లాక్ లో ఉన్నది కాబట్టి బ్లాక్ లో రిమూవ్ చేయడం ఒక పద్ధతి. ఇది లేదు అంటే మనకి షార్ట్ కట్ ఆప్షన్ ఉంది, బట్ షార్ట్ కట్ ఇది క్లియర్ ఫార్మేటింగ్ అంటే అన్ని ఫార్మేట్స్ తీసేస్తుంది. మీరు కలరే కాదు, బోల్డ్ కాదు, ఇటాలిక్ కాదు, సైజ్ కాదు, మొత్తం తీసేస్తుంది. సో చూసుకోండి, ఇప్పుడు నేను ఏంటంటే ఈజీగా అయిపోవడానికి ఒకే స్టెప్ లో మొత్తం సెలెక్ట్ చేస్తున్నాను, క్లియర్ ఫార్మేటింగ్. సో ఫార్మేట్స్ అయితే క్లియర్ అయింది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఇది హైలైట్ కలర్ మాత్రం క్లియర్ అవ్వదు. అందులో నుంచి మీరు హైలైట్ కలర్ ఏదైతే హైలైట్ ఆప్షన్ ఇచ్చారో అక్కడి నుంచే చేయాలి. అయితే ఇక్కడ చాలా ఉన్నాయి, 1 2 3 4 5 6 టైమ్స్ నేను సెలెక్ట్ చేసి హైలైట్ చేసుకోవాలి. సో అది కూడా నాకు ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్. మొత్తం సెలెక్ట్ చేసేస్తున్నాను, ఒకేసారి హైలైట్ లోకి వెళ్ళి నో కలర్ ఇచ్చేస్తున్నాను, మొత్తం పోయినాయి కదా. అంటే 6 టైమ్స్ అని చాలా సెలెక్ట్ చేయక్కర్లేదు. చూడండి, మళ్ళీ అండు బ్యాక్ వస్తున్నాను, Ctrl Z. సో ఇలా ఉన్నాయి నాకు ఇప్పుడు కలర్స్. సో కలర్ అయితే ఈ కలర్ తీయాలి, ఈ కలర్ తీయాలి. అలాగే ఇది ఆల్రెడీ బ్లాక్ లోనే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఈ 2 ప్యాలెస్ ని సెలెక్ట్ చేస్తున్నాను, కలర్ లోకి వెళ్ళి డైరెక్ట్ బ్లాక్ పెట్టేస్తున్నాను. సో 2 సార్లు చేసే పేరా ఒకే స్టెప్ లో అయిపోయింది. అలాగే ఈ అన్నిటికి కూడా హైలైట్ కలర్ రిమూవ్ చేయాలి, మొత్తం తీసేసి మొత్తం హైలైట్ నో. సో అలా కాదు, నాకు హైలైట్ ఇది ఉండాలి, ఈ పేరాకు పోవాలి, లేదా ఇక్కడ ఉండాలి అంటే ఇండివిజువల్ గా సెలెక్ట్ చేయాలి. అన్ని ఒకేసారి అంటేనే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పింక్ ఉండాలి, గ్రీన్ ఉండాలి, మిగతా అన్ని పోవాలంటే సో అప్పుడు సెలెక్షన్ కొంచెం ఇబ్బంది అవుతుంది. మీరు ఒకేసారి అన్ని అప్లై చేయాలంటే మాత్రమే ఇలాంటి షార్ట్ కట్ అనేది మీరు యూజ్ చేయాలి. లేదు అంటే దేనికది ఇండివిజువల్ చేసుకోవడం, ఇలా సెలెక్ట్ చేసి నో కలర్ పేరాకు చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏంటంటే మొత్తానికి ఇచ్చేస్తున్నాను మీకు. ఇంకా మొత్తానికి ఇచ్చేసినప్పుడు మొత్తం పోతుంది. ఇంకా మళ్ళీ మధ్యలో పింక్ కలర్ కావాలంటే మళ్ళీ పెట్టుకో కలర్, ఇంకా రాదు అక్కడ. సో అలా ఈ రకంగా ఈ ఆప్షన్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి ఫార్మేట్ పెయింటర్ చెప్తాను, జాగ్రత్త చూడండి. మీకు ఆల్రెడీ ఇక్కడ కలర్స్ పెట్టడం అలాగే ఫాంట్ మార్చడం అనేది తెలుసు కాబట్టి ఒకసారి నేను ఈ చిన్న పార్ట్ సెలెక్ట్ చేసి ఫాస్ట్గా అన్ని అప్లై చేసేస్తున్నాను. కలర్ అప్లై చేస్తాను, అలాగే సైజ్ ఒక 20 పెట్టాను, దీన్ని ఒక బోల్డ్ చేశాను, ఇది ఈ స్టైల్ ఒకటి మార్చాను. సో ఇప్పుడు ఎన్ని ఆప్షన్స్ అప్లై చేశాను దాని మీద. ఇంకా కావాలంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ దీనికి హైలైట్ కూడా ఒకటి ఏదో ఇలా చెయ్యండి. సో బోల్డ్ ఇచ్చాను, అలాగే ఫాంట్ మార్చాను, సైజ్ మార్చాను, బోల్డ్ ఇచ్చాను, కలర్ పెట్టాను, బ్యాక్ లైట్ కలర్ పెట్టాను, మొత్తం 5 ఆప్షన్స్ అప్లై చేశాను. ఇప్పుడు నాకు ఈ ప్లేస్ లో ఈ టు చేంజ్ అనే వర్డ్కి కూడా ఎగ్జాక్ట్ గా ఈ 5 ఆప్షన్స్ అప్లై చేయాలి. చేసుకోవచ్చు, మళ్ళీ 1 by 1 చేయాలి. సో ఈ ప్లేస్ లో కావాలి, ఈ ప్లేస్ లో కావాలి, ఇలా కావాలి. అసలు ఏం ఆప్షన్స్ ఇచ్చాము అనేది మనకే సరిగ్గా గుర్తుండదు. సో అలాంటప్పుడు ఫార్మాట్ పెయింటర్ ఉపయోగించుకోవచ్చు. సో ఆల్రెడీ మీకు కావాల్సింది ఇది కదా స్టైల్, ఆ స్టైల్ సెలెక్ట్ చేసి ఫార్మాట్ పెయింటర్ మీద క్లిక్ చేయండి. మీకు క్లిక్ చేసిన వెంటనే మీకు మౌస్ పాయింటర్ ఎలా మారింది చూడండి ఒకసారి. ఒక బ్రష్ సింబల్ లాగా వచ్చింది ఇక్కడ, ఇది బ్రష్ సింబల్ లాగా వచ్చింది. ఇప్పుడు దాకా యారో ఉండేది, ఇది బ్రష్ సింబల్ లా మారింది. సో బ్రష్ సింబల్ ఉన్నప్పుడే అప్లై అవుతుంది. ఎక్కడ కావాలి మీకు? ఇక్కడ కావాలి, జస్ట్ దాన్ని అలా సెలెక్ట్ చేసి వదిలేయండి. సో యాజ్ ఈజ్ గా పైన ఉన్నదే. ఇప్పుడు మళ్ళీ బ్రష్ ఉండదు. సో మీకు బ్రష్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అప్లై అవ్వాలి అంటే ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ చేశాను, డబుల్ క్లిక్ చేయండి, ఇంకా బ్రష్ కంటిన్యూగా ఉండిపోతుంది. ఎప్పుడు దాకా ఉండిపోతుంది అంటే మీరు ఇక్కడ ఆప్షన్ క్యాన్సిల్ చేసేంత వరకు బ్రష్ ఉండిపోతుంది. ఇప్పుడు నాకు కొన్ని ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ క్లిక్ చేసినా సరిపోద్ది. సో క్లిక్ చేసినా మీరు ఎక్కడ క్లిక్ చేయాలంటే ఈ డిజైన్ అనే వర్డ్ కావాలి, మీరు డిజైన్ అనే వర్డ్కి సెంటర్లో క్లిక్ చేయండి. అలా 2 అనేది కావాలి, సెంటర్లో క్లిక్ చేయండి. అంటే సెలెక్షన్ చేయకుండా
మధ్యలో క్లిక్ చేసినా ఆ వర్డ్ మాత్రం అప్లై అవుతుంది స్పేస్ ఉన్నంత వరకు. కాదు నాకు ఈ లైన్ అంతా అప్లై అవ్వాలంటే సెలెక్షన్ చేయండి. నేను జస్ట్ ఒక్కొక్క వర్డ్ని క్లిక్ చేస్తున్నాను, ఆ వర్డ్కి మాత్రం అప్లై అవుతుంది. కాదు ఈ లైన్ అంతా అప్లై అవ్వాలి, ఇప్పుడు మాత్రం సెలెక్షన్ చేయాలి. సో ఇంకా బ్రష్ అలాగే ఉండిపోతుంది. మీరు జస్ట్ ఒకసారి ఫార్మాట్ పెయింటర్ ఆల్రెడీ ఆన్లో ఉంది కదా, ఆరెంజ్ అంటే ఆన్లో ఉన్నట్టు క్లిక్ చేయండి, ఆఫ్ అయిపోతుంది. సో ఈ రకంగా మనం ఫార్మాట్ పెయింటర్ని అప్లై చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ నేను బ్యాక్ వచ్చేయాలి అంటే నాకు ఫార్మాట్స్ ఏం అవసరం లేదు, సింపుల్గా మొత్తం సెలెక్ట్ చేస్తున్నాను నేను ఇలాగ ఇక్కడ దాకాను క్లియర్ ఫార్మాటింగ్. సో మళ్ళీ చెప్పాను ఇదైతే బ్యాక్గ్రౌండ్ మాత్రం పోవటం లేదు మనకి. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కూడా నేను అంతకు ముందు ఉన్నట్టుగానే వచ్చేయాలి అంటే నో కలర్ తీసేసుకుంటున్నాను. సో ఈ రకంగా మీకు సెలెక్షన్ ఇంపార్టెంట్, అంతా కూడా ఎక్కువగా మౌస్తో చేసేదే. మౌస్ సెలెక్షన్ ఎలా చేయాలి, సెలెక్ట్ చేసిన తర్వాత ఆప్షన్స్ని ఏ రకంగా అప్లై చేసుకోవాలి అనేది మీకు బాగా ఇంపార్టెంట్ మీకు. సో అయిన తర్వాత అంతా డాక్యుమెంట్ని సేవ్ చేయాలా లేదా సేవ్ యాజ్ చేయాలా అనేది మీ ఇష్టం. సో నేను సింపుల్గా జస్ట్ సేవ్ చేస్తున్నాను ఒకసారి. అయితే సేవ్ చేస్తే ఎలా సేవ్ అవుతుంది, స్క్రీన్ మీద ఉన్నట్టుగానే సేవ్ అవుతుంది. ఆ కలర్స్ అప్లై అయ్యింది సేవ్ అవ్వాలంటే అసలు కలర్స్ లేవు కదా. సో ఒకసారి కలర్స్ అప్లై చేసిన ప్లేస్కి రావాలంటే మళ్ళీ బ్యాక్ వద్దాం, ఒకసారి Ctrl+Z అండూ చేయండి. అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఈ రకంగా సేవ్ అవ్వాలి, జస్ట్ సేవ్ క్లిక్ చేసేయండి, సేవ్ అయిపోద్ది. క్లోజ్ చేసి ఎక్కడ సేవ్ చేసాం మనం, వీడియోస్లో మై డాక్యుమెంట్ అనే పేరుతో సేవ్ చేసాం. ఇదేంటిది, ఇది వేరేది. సో దీనికి ఏమీ అప్లై చేయలేదు, మనం ఈ డాక్యుమెంట్లో అప్లై చేసాం కాబట్టి. సో ఈ రకంగా ఫాంట్స్ అయితే మీకు సేవ్ అయిపోతాయి. సో ఇవన్నీ కూడా సేవ్ అయిపోయిన తర్వాత ఇంకా పాత రావడానికి అవ్వదు, ఎందుకంటే డాక్యుమెంట్ క్లోజ్ చేసి ఓపెన్ చేసేస్తాం. ఇప్పుడు Ctrl+Z చూడు, అసలు నీకు ఇక్కడ Ctrl+Z ఆప్షన్ ఉందా చూడు. ఫస్ట్ ఇక్కడ ఏమొస్తుంది నీకు, అసలు కెనాట్ అండు కెనాట్ రీడు. నీకు స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఇక్కడ ఇది క్లోజ్ చేయనంత వరకే మీకు Ctrl+Z కానీ Ctrl+Y కానీ ఆప్షన్స్ పనిచేస్తాయి. క్లోజ్ చేసేస్తే ఇంకా పనిచేయదు. ఇదే నేమ్తో సేవ్ చేసేస్తే పోతుంది. అందుకే సేమ్ ప్లేస్లో ఎప్పుడు కూడా నేమ్ ఇవ్వకూడదు, అది స్టార్టింగే చెప్పండి నీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ యాజ్ చేస్తున్నాను, మళ్ళీ నువ్వు సేవ్ యాజ్ వీడియోస్లోకి వచ్చి మళ్ళీ మై డాక్యుమెంటే అంటే ఆల్రెడీ ఒకటి ఉంది కదా అదే పేరుతోటి. నువ్వు అలా చేసినా కూడా నీకు కొంతవరకు నీకు ఇక్కడ హింట్ ఇస్తుంది చూడు ఒకసారి. సేవ్ అనగానే ఓకే సేవ్ యాజ్ సేమ్ నేమ్ అయితే సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోతుంది సేమ్ నేమ్. మళ్ళీ నువ్వు వేరే డాక్యుమెంట్ ఏదైనా ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక న్యూ డాక్యుమెంట్ నేను ఓపెన్ చేస్తున్నాను, ఇంకొక వర్డ్ డాక్యుమెంట్. జస్ట్ ఇక్కడ ఏం లేదో హాయ్ అని రాశాను అంతే సింపుల్గా. ఇప్పుడు నేను సేవ్ యాజ్ చేసి వీడియోస్లోకి వచ్చి మై డాక్యుమెంట్ అనే నేమ్ దీనికి ఇచ్చావు అనుకో, మై డాక్యుమెంట్ అని ఇచ్చి దీనికి సేవ్ చేస్తే ఇక్కడ అడుగుతుంది. డైరెక్ట్గా సేవ్ అవ్వలేదు, రీప్లేస్ చేయాలా, మెర్జ్ చేయాలా, లేదా సేవ్ చేంజెస్ విత్ డిఫరెంట్ ఫైల్ నేమా. జనరల్గా అది తీసుకోవడం బెటర్. ఏదో రీప్లేస్ అంటే ఏంటంటే పాత సేవ్ చేసిన కలర్స్ అయ్యి ఉన్నాయి కదా, అది రీప్లేస్ అయిపోయి ఈ హాయ్ అనేది ఒకటే మిగులుతుంది. అలా కాదు మెర్జ్ డాక్యుమెంట్స్ అంటే రెండు కూడా ఒకే దాంట్లో కలిసిపోతాయి, కనబడుతుంది. సో జనరల్గా ఏంటంటే మనం అసలు ఈ ఆప్షన్ ఈ రకంగా యూజ్ చేయకూడదు, అందుకే వేరే నేమ్ ఇచ్చుకోమని చెప్తాం ఎప్పుడు కూడా. అంటే అది ఉంటుంది ఇది ఉంటుంది కాబట్టి నేనైతే సేవ్ చెయ్యట్లేదు, డైరెక్ట్ క్లోజ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు క్లోజ్ చేయడానికి ట్రై చేస్తే క్లోజ్ అవుతుందా మీకు. డూ యూ వాంట్ సేవ్ చేంజెస్, నువ్వు ఒకటి సేవ్ చేయాలి ఏదో ఒక నేమ్తో ఎక్కడో ఒక ప్లేస్లో, లేదా ఇలా వచ్చినప్పుడు సేవ్ చేయాలా వద్దా అంటే నో చేసేస్తే క్లోజ్ అయిపోతుంది. అంటే సేవ్ చేయకుండా మాత్రం మీకు క్లోజ్ చేయడానికి మ్యాక్సిమం అవ్వదు. అంటే ఒకవేళ సిస్టమ్ ఆగిపోయింది పవర్ పోయింది అన్నప్పుడు తప్ప నార్మల్గా అయితే మీకు సేవ్ ఆటోమేటిక్గా అవుతూనే ఉంటుంది.